వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో నిన్న యాంటిసిపేటరీ బెయిల్ తిరస్కరణకు గురైంది. ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా వంశీ, మరి యాంటిసిపేటరీ బెయిల్ ఏంటి, తిరస్కరించడం ఏంటి అని అనుమానాలు రావచ్చు. వల్లభనేని వంశీ మీద మొదలుపెట్టిన కేసు ఏమిటి? గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి వెనక ఈయన ఉన్నాడు అని. అందులో ఈయన 71వ నిందితుడు. అందులో చంద్రబాబు ప్రభుత్వం తను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని భయపడి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడు. ఈలోగా మరొక డెవలప్మెంట్ అయింది. ఏంటి ఆ డెవలప్మెంటు? గన్నవరం కేసులో కంప్లైనెంట్ అయిన సత్యవర్ధన్ని వంశీ ఆయన మనుషులు కిడ్నాప్ చేసి కోర్టులో వేరే సాక్ష్యం ఇప్పించారు అనేది ఆ కేసు. ఇది రెండో కేసు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది రెండో కేసులో. మొదటి కేసు కత్తి ఇప్పటికీ వంశీ నెత్తిన వేలాడుతూనే ఉంది. అంటే రాష్ట్ర పోలీసులు కావాలి అనుకుంటే ఆ కేసులో కూడా ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయొచ్చు. అది మెయిన్ కేసు, తర్వాత వచ్చిన కేసు ఇది. అంటే రేపు ఎప్పుడైనా ఈ రెండో కేసులో బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ మొదటి కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తాను జైల్లో ఉన్న కేసులో కూడా బెయిల్ కోసం వంశీ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్లో రాష్ట్ర పోలీసులు ఇంకా కౌంటర్ వేయలేదు, టైం అడిగారు. కాబట్టి ఆ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈలోగా మొదటి కేసులో ఆయన వేసినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు రెండో కేసులో ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ వంశీ అరెస్టు కాడు అనేటువంటి గ్యారంటీ లేదన్నమాట.